అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మద్యం ప్రియులు ఇప్పుడు రోడ్డెక్కారు. 99కే మద్యం అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని, తాము నమ్మి ఓటేసినందుకు తగిన బుద్ధి చెప్పిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ఈ ఓటర్ల సంతృప్తి కూటమి నేతలకు హెచ్చరికగా మారుతుందా? ఈ వీడియోలో మద్యం ప్రియుల ఆవేదన, వారి నిరసన మరియు రాజకీయ ఇంప్లికేషన్స్ గురించి పూర్తి విశ్లేషణ చూడండి. మరి మీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిది 99 రూపాయలకు మందు ఇస్తానన్నారు కదా, ఆ 99 రూపాయల మందు ఏమైపోయింది? ఇక్కడ ఉన్నంత సిండికేట్ అంతా ఒకటైపోయి సిండికేట్ అయిపోయి జనాలు మోసం చేస్తారా? మిమ్మల్ని అడిగేది, అక్కడ 2019 నుంచి 24 వరకు దెబ్బలాడుకుంటా వచ్చి జగన్ మీద దెబ్బలాడేమో, కొడాలని మీద దెబ్బలాడేమో, ఒక్క నా కొడుకన్నా ఉన్నాడా దెబ్బలాడేవాళ్ళు? మళ్ళీ దెబ్బలాడే అందరూ సిండికేట్లు, వ్యాపారులు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వం వచ్చిందని ప్రభుత్వం వచ్చి వీళ్ళందరూ ఒకటైపోయారా? ముందు తాగేవాడికి మేము మాట ఇచ్చిందేంటి? ప్రతిరోజు 99 రూపాయలు ముందు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ఇదే మాట చంద్రబాబు గారిని అడుగుతా, ఈ సిండికేట్ కి, ఈ నా కొడుకులకి, ఇలాంటి వాళ్ళకి ఇస్తే రేపు చంద్రబాబు గెలుస్తాడా? జనసేన బీజేపీ ఒకటైపోయి చంద్రబాబు గారిని వ్యతిరేకం అవుతుంది. రాబో రోజుల్లో చంద్రబాబు గారికి జనసేన బీజేపీ ఒకటైపోయి పోటీ చేస్తారు. అప్పుడు మళ్ళీ మేమే మా తెలుగుదేశం పార్టీ ఊపుకొని రావాలి. ఈ సిండికేట్ లో ఉన్నవాడు ఇప్పుడు వస్తాడా? మాకు 99 రూపాయలు ప్రతిరోజు లేకపోతే మేము మంగళగిరి ఆఫీస్కి వెళ్లి చంద్రబాబు గారితో మాట్లాడొస్తాం. అట్లా మీరు లేదా? ఏమీ లేదు. గతంలో ఎలా మోసపోయామో అలాగే మోసపోతున్నాం. గతంలో ఎలా మోసపోయామో బడ్రైజర్ ఉంది, బడ్రైజర్ సిండికేట్ లొంగిపోయాడు చంద్రబాబు గారు. ఎవరికే లొంగిపోయాడేమో చంద్రబాబు గారిని సిండికేట్ ఎవడు? బాబు మాకు ముందు లేకపోయిన బాగలేదు, కానీ చంద్రబాబు గారిని గెలిపించాలంటే మళ్ళీ గతంలో ఉన్న కార్యకర్తలు తప్ప ఇవాళ పార్టీ వచ్చిందని వ్యాపారాలు చేసుకున్న ఒక్కడో పడతాడు. గతంలో మళ్ళీ పార్టీ కోసం తిప్పలబడిన నాలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వస్తేనే చంద్రబాబు గారు గెలుస్తాడు. లేదా ఈసారి గారు ఉంటాడో లేదో కూడా నాకు తెలియదు. వీళ్ళని నమ్ముకుని చంద్రబాబు గారు నడుస్తున్నాడు. మోసాలే జరుగుతాయి. గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, కుదరవల్లి గ్రామం, జాన్